8 కోణాల శ్రీచక్రం ఆలయ ప్రాంగణంలో ఉండే 120 చిన్న చిన్న గుళ్ళు స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షణలో తయారయ్యే 56 ప్రసాదాలు 12 సంవత్సరాలకు ఒకసారి మారే కలపతో చేసిన మూల విరాట్ భార్యతో కాక అన్న బలరాముడితో చెల్లెలు సుభద్రతో కొలువై ఉన్న స్వామి తనంతట తానే శిల్పి రూపంలో వచ్చి తన విగ్రహాన్ని తయారు చేసుకున్న వైనం జైన బౌద్ధులు కూడా ఇక్కడ పూజలు నిర్వహించుకునే నమ్మకం. ఇక్కడ ప్రతి అంశం ఒక అద్భుతం. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే గుడి మీద ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. అవును, మనం మాట్లాడుకుంటుంది సాక్షాత్తు శ్రీకృష్ణుడు జగన్నాథుడి రూపంలో కొలువై ఉన్న పరమ పవిత్రమైన పూరి జగన్నాథుడి ఆలయ విశిష్టత గురించి. ఇప్పుడే చెప్పా కదా, గుడి మీద ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుందని. అలాంటి జెండాను 45 అంతస్తుల గుడి ప్రాంగణం మీదకి ఎక్కి మారుస్తూ ఉంటారు. ఏ ఒక్క సపోర్ట్ లేకుండా అంత ఎత్తుకెక్కడం అనేది నిజంగా ఆశ్చర్యమే కదా. దీని పేరు పతిత పావన ప్రక్రియ. ఈ ప్రక్రియ ఏ ఒక్కరోజు జరగకపోయినా గుడిని 18 ఏళ్ల పాటు మూసివేయాలన్న విషయం మీకు తెలుసా? పూరి జగన్నాథుని దర్శించలేని భక్తులు ఆలయం మీద ఎగురుతున్న జెండాను చూస్తే జగన్నాథ దర్శన ఫలితం లభిస్తుందని నమ్మకం ఉంది. ఇంకా ఈ విశిష్టతల గురించి చెప్పుకోవాలంటే సింహద్వారం గుండా గుడిలోకి అడుగు పెట్టేటప్పుడు సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. లోపలికి వెళ్లిన తర్వాత ఆ శబ్దం వినపడదు. మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు కూడా